కాలేజ్ చూజ్ చేసుకొని సర్టిఫికేట్ సబ్మిట్ చేసేటప్పుడు ఒక చిన్న హార్ట్ అటాక్ వస్తుంది. ఎందుకంటే ఒకసారి సబ్మిట్ చేసినామంటే మళ్ళీ 4 years తర్వాతనే ఇస్తాం. వెల్కమ్ టు హోటల్ మేనేజ్మెంట్ బేసిక్స్ డే 4. నిన్నటి వీడియోలో హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ ఎట్లా చూస్ చేసుకోవాలని తెలుసుకున్నాం. ఇవాళ కాలేజ్ చూస్ చేసుకున్న తర్వాత డాక్యుమెంట్ సబ్మిట్ చేసే ముందు కొన్ని ఇంపార్టెంట్ పనుల గురించి తెలుసుకుందాం. నెంబర్ 1, పాస్పోర్ట్ అప్లై చేసుకో. ఇది చాలా ఇంపార్టెంట్. పాస్పోర్ట్ హోటల్ ఇండస్ట్రీలో పనిచేసే ప్రతి ఒక్కరికి ఉండాలి కంపల్సరీగా. ఎందుకంటే సెకండ్ ఇయర్లో నీకు ఇంటర్న్షిప్ ఉంటుంది, ఓవర్సీస్ పోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఫస్ట్ నుంచి నీకు పాస్పోర్ట్ ఉంటే చాలా హెల్ప్ అవుతుంది. ఒకవేళ నీ కాలేజ్ డ్రాప్ అవుట్ అయినా కానీ ఫీజ్ పే చేయు, కంప్లీట్ ఫీజ్ పే చేయు, అది ఏదో మెస్ ఉంటుంది కాలేజ్లో మొత్తం. సో అవన్నిటిని అది తప్పించుకోవాలంటే నీకు కొంచెం ఫస్ట్ నుంచే పాస్పోర్ట్ ఉంటే కొంచెం హెల్ప్ అవుతుంది. ఇంకా చిన్న చిన్న పనులు ఉంటాయి, లైక్ క్యాస్ట్, ఇన్కమ్, రెసిడెన్సీ సర్టిఫికేట్స్, ఇవన్నీ ఉంటాయి. కానీ అన్నిటికన్నా ఇంపార్టెంట్ పాస్పోర్ట్. సో నువ్వు కాలేజీలో సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తున్నావు అంటే నీ చేతిలో కంపల్సరీ పాస్పోర్ట్ ఉన్న తర్వాతనే సబ్మిట్ చేయాలి. ఇది గుర్తుపెట్టుకో. ఇట్లాంటి మంచి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి.